హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలు ఏంటి, కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే కోట్ల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషయం, అమృతం వంటివి బయటకు వచ్చాయి. అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్ లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది. మహాకుంభ మేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి.